ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ విద్యార్థుల రాష్ట్ర మహాసభ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు బీసీ సంఘాల నాయకులు నీల వెంకటేష్ గుజ్జా కృష్ణ తదితరులు పాల్గొన్నారు। హాస్టళ్లకు సొంత భవనాలు అన్ని సౌకర్యాలతో నిర్మించాలి, ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లను పెంచాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు। డిమాండ్లను నెరవేర్చలేని పక్షంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విద్యార్థులు బీసీ సంఘాలు కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు। ఫ్లైఓవర్లు కడతారు, స్కై ఓవర్లు కడతారు, అన్ని ఆఫీసులకు భవనాలు కడుతున్నారు, హాస్పిటల్ కడుతున్నారు, ప్రభుత్వ ఎంఆర్ఓ ఆఫీసులు కలెక్టరేట్ కడుతున్నారు, ఎమ్మెల్యేలకు కడుతున్నారు, మంత్రుల క్వార్టర్లు సచివాలయం కడుతున్నారు। కానీ చదువుకొని భవిష్యత్తులో గొప్పవారుగా తయారయ్యి మంచిగా వసతి సౌకర్యాలు కల్పించవలసిన రాష్ట్రాలను ప్రభుత్వం ఇంతవరకు నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నా। అందుకే వెంటనే ముఖ్యమంత్రి గారు మీకేమాత్రం పేద కులాలకు అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నా సొంత భవనాలు కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా। అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మీరు గత ఎన్నికల లోపల కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెడతామన్నారు। వెంటనే 42% రిజర్వేషన్లు పెట్టిన తర్వాతనే ఎన్నికలు జరపాలి స్థానిక సంస్థలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా। అదేవిధంగా ఈ మా విద్యార్థి ఉద్యమంలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని తీర్మానం చేయడం జరిగింది। దానికి పూర్తిగా సమర్థిస్తున్నాం। బీసీలకు ఇంకా 76 సంవత్సరాల తర్వాత కూడా అన్యాయం జరుగుతూనే ఉంది। ఈ అన్యాయాన్ని అరికట్టడానికి, న్యాయం జరగడానికి ఈ వర్గాలకు బీసీ విద్యార్థులందరూ కీలక పాత్ర చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు। మూసి సింధరీకరణకు కూడా శ్రీకారం చుడతా ఉన్నారు। కానీ భారతదేశ పౌరులైన మా విద్యార్థులు చదువుకునే సంక్షేమ భాషలకు ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు। రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం, మూసి సుందరీకరణకి 1,00,000 కోట్లు కేటాయిస్తారు। మీరు ప్రభుత్వం రాకముందుకు మీరు ఏం చెప్పారు? విద్యార్థుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గద్దెలెక్కిన తర్వాత విద్యార్థులను గాలికి వదిలేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది। సంక్షేమ హాస్టల్స్ లో రూముకి ఒక 4 ఉండాల్సిన దగ్గర 30 నుంచి 40 మంది ఒకటే రూమ్లు ఉన్నారు। వాళ్ళకి అంటువ్యాధులు వస్తూ ఉన్నాయి। మరి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాను, తక్షణమే మా సంక్షేమ హాస్టల్కి సొంత భవనాలు కూడా నిర్మించాలి। ఇప్పుడు అకాడమిక్ ఇయర్ పూర్తవడానికి వస్తూ ఉంది। మరి కాలేజ్ యాజమాన్యాలు తేల్చి చెప్తా ఉన్నారు, ఫీజులు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తాము అని చెప్పి తేల్చి చెప్తా ఉన్నారు।